పాలిటిక్స్ అంటే పాలసీల గురించి మాట్లాడాలి, ప్రజా సంక్షేమం గురించి మాట్లాడాలి. విమర్శ అంటే విధానపరమైన విషయాల మీద మాత్రమే ఉండాలి, వ్యక్తిగతం కాకూడదు అని నేను పదే పదే చెప్తూ ఉంటా కదా. పైగా కామెంట్ కూడా సంస్కారవంతంగా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా, ఓన్లీ పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాత్రమే చేయాలి అని పదే పదే కోరుతూ ఉంటా కదా. అలా చెప్పడమే కాదు, తూచా తప్పకుండా అదే మాటని 100కి 100% కీ టాక్స్ ఫాలో అవుతా ఉంది, సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాత్రమే అడుగు వేస్తా ఉంది అనే విషయం మీ అందరికీ తెలుసు కదా. ఆ స్పిరిట్ తోనే నేను ఒక విషయం మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా. ఇది రాజకీయం కాదు, ఏ ఒక్క పార్టీకో సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది నాయకుల వ్యవహార సరళికి సంబంధించిన విషయం. అధికారానికి అసహనం పెరిగిపోతే పరిణామాలు ఎలా ఉంటాయో మనకి కళ్ళ ముందు చూపిస్తున్న విషయం. అలాగే వ్యవస్థలు కొందరి ప్రయోజనాలు కాపాడడానికి పాకులాడితే గనక మన అందరి జీవితాలు ఏమైపోతాయో, ఎలా మారిపోతాయో కళ్ళ ముందు కనిపిస్తున్న నిదర్శనాలు, కాంటెంపరీ ఎగ్జాంపుల్స్ తో డిస్కస్ చేద్దాం. ఇది జనం, మనం, మీకు, నాకు, మనందరికి సంబంధించిన విషయం. అందుకని చివరి వరకు చూడండి. ఇందులో కొన్ని క్యాండిడ్ ఎగ్జాంపుల్స్ అండ్ సిచ్యువేషన్స్ చెప్పబోతున్నా, అలాగే కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్, సజీవమైన దృశ్యాలని, ఉదాహరణల్ని కూడా మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఇది పూర్తిగా సబ్జెక్ట్ ఓరియంటెడ్ టాపిక్. మీరు చివరి వరకు చూడండి, మీ అభిప్రాయాన్ని విధానపరంగా తెలియజేయండి. మీరు ఏ పార్టీని అభిమానించే వాళ్ళైనా పర్వాలా. రాష్ట్ర ప్రయోజనాలు, డెమోక్రటిక్ స్పిరిట్, అన్నిటికీ మించి ప్రజా సంక్షేమం మీద మీకు అక్కరుంటే చాలు, మాట్లాడుకోవచ్చు మనం. రాజకీయాల్లో ఇవాళ రేపట్లో విలువల గురించి ఏకపక్ష ప్రవచనాలు, ప్రసంగాలు, సందేశాలు చూస్తా ఉన్నాం కదా. మనకి గిట్టని వాళ్ళ మీద బల ప్రయోగం చేసేందుకు, గుప్పెట పట్టేందుకు ఏకపక్షంగా అడుగులేస్తున్న రోజులు కదా ఇవి. అసలు బాధిస్తున్నది ఎవరు, బాధితులుగా మిగిలిపోతున్నది ఎవరు? రీసెంట్ హిస్టరీని తిరిగేస్తే ఏమర్థం అవుతుంది? మన రాష్ట్ర చరిత్రలోనే కాదు, అసలు దేశ హిస్టరీని తిరిగేసినా గానీ అప్రతిహతమైన ప్రజా మద్దతుతో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నాయకుడిని చట్టసభల్లోనూ వెలుపల మీడియాలో సైకో అని సంబోధించి, కించపరిచి, హేళన చేసి మానసికంగా వేదనకు గురి చేయాలి అని ప్రయత్నించిన వికృత రాజకీయం మన రాష్ట్రంలో తప్ప ఇంకెక్కడన్నా కనపడుతుందా? కనపడితే గనక ఫలానా చోట జరిగిందిలా అని పోలికి చెప్పండి మన దేశంలో ఎక్కడన్నా. సైకో అని 1కి 10 సార్లు అనడమే కాదు, వ్యక్తిగత వ్యవహారాల్ని, కుటుంబ విషయాల్ని కూడా నిరాధారంగా, జుగుప్సాకరంగా మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట ఏం జరిగిందో తెలుసా అంటూ చాలా హేయమైన రీతిలో చర్చలు పెట్టి విశ్లేషణ పేరుతో వికృత ఆనందం పొందిన రాజకీయాన్ని మనం ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసామా? గతంలో కూడా కొన్నేళ్ల కిందటే అసలు 3 AM ఫోన్ కాల్స్ అంటూ దగ్గరుండి చూసినట్టు, గోడకు చెవాంచి విన్నట్టుగా మాట్లాడడము, ట్రాల్ చేయడము, టాంట్ చేయడానికి ప్రయత్నం చేయడం మనం చాలాసార్లు చూసాం కదా. అంటే ఎదుటి వాళ్ళ జీవితాలను మనం గ్రాంటెడ్కి తీసుకుంటాము, ఇష్టం వచ్చినట్టుగా వికృతానందం కోసం మనం హేళనగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటాం. చేతి నిండా అధికారం ఉన్న రోజుల్లో కూడా అలాంటి పరిస్థితుల్ని, పరిణామాల్ని ఓపిక్గా, టాలరెంట్ గా భరించారు అంటే ఆ నాయకులకి, ఆ లీడర్షిప్ కి ఎంత ఓపిక, సహనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో కేసులు కడితే కట్టుండొచ్చు, కానీ అదే ఒక ప్రక్రియలాగా, ఒక ఉద్యమం లాగా దానికోసం వ్యవస్థలన్నింటినీ కేంద్రీకరించి ఫోకస్డ్ గా అదే ఇష్యూ మీద, అదే ఇష్యూ అంటే ప్రత్యర్థుల్ని, ప్రశ్నిస్తున్న వాళ్ళని టార్గెటెడ్ గా సైలెంట్ చేయడమే లక్ష్యంగా పనిచేసిన చరిత్ర ఎక్కడన్నా కనపడుతుందా? మన రాష్ట్రంలో కూడా కనపడదు. అంతెందుకు దేశవ్యాప్తంగా కూడా మనం చూస్తుంటాం. తిరుగులేని ఎగ్జాంపుల్, మనకి అధికార భిక్ష పెట్టిన మోడీ సంగతే చూసుకోండి. ఆయన మీద ఎన్ని ట్రోలింగ్స్ జరుగుతూ ఉంటాయి, ఎన్ని విమర్శలు వస్తూ ఉంటాయి. అదే పని కట్టుకొని కొన్ని వ్యవస్థలు కూడా ఆయన మీద నడుపుతా ఉన్నాయి కదా. అయినా కానీ బీజేపీ పెద్ద పార్టీ కాబట్టి, దేశంలో 4 మూలల్లో ఉన్న పార్టీ కాబట్టి, చెదురుమదురుగా కొన్ని రాష్ట్రాల్లో, మధ్యప్రదేశ్ లాంటి చోట్ల, ఇంకో చోట చర్యలు తీసుకున్న దాఖలాలు ఉండుండొచ్చు. అంతే తప్ప తనని వ్యక్తిగతంగా ఏదో అనేస్తున్నారు అని మోడీ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసి, లేదంటే ఎగ్జిస్టింగ్ సిస్టమ్స్ అన్నింటినీ కాన్సన్ట్రేటెడ్ గా తన మీద విమర్శ చేసిన వాళ్ళ పని పట్టడమే ధ్యేయంగా పనిచేయడం ఎక్కడన్నా చూసామా? లేదు కదా. పైపెచ్చు ఆయన సరదాగా అంటూ ఉంటారు, ఏంటి మీ హెల్త్ సీక్రెట్ అంటే, मैं डेली 2 किलो 2.5 किलो 3 किलो गाली खाता हूँ. చూశారు కదా, మే హర్ దిన్ 2 కిలో గాలియా ఖాతా హూ అంటారు. అంటే విమర్శలు, తిట్లు 2 కిలోలకు తక్కువ కాకుండా తింటూ ఉన్న రోజు అనేది ఆ మాటలకు అర్థం తెలుగులో. అంటే ఎందుకన్నారు అలా? డెమోక్రటిక్ సిస్టమ్ లో పనిచేస్తున్నప్పుడు, ప్రజాస్వామ్య ఫ్రేమ్ వర్క్ లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్న వాళ్ళకి భూషణాలు, సత్కారాలు ఎన్నొస్తాయో, దూషణలు, విమర్శలు కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే మనది 51% డెమోక్రసీ. ఎంతటి అధికారం గల వాళ్ళకైనా 49% ప్రజానీకం నుంచి విమర్శలు తప్పవు.
అది అర్థం చేసుకోవడమే ట్రూ స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. అర్థం అయితేనే, ఆ 49ని గౌరవిస్తేనే మనం వ్యవస్థల్ని సజావుగా పనిచేయనివ్వగలుగుతాము, డెమోక్రసీ అనేది నిలబడగలుగుతుంది. అలా కాకుండా అధికారానికి అసహనం పెరిగి ఎదుటి వాళ్ళ మీద దండెత్తి మన ప్రతాపాన్ని చూపిస్తాము అన్నామనుకోండి, పరిణామాలు ఎలా ఉంటాయి? ఎలా దిగజారిపోతాయి వ్యవస్థలు, పనితీరు, ఆలోచనలు? సైకాలజీలో ఒక మాట ఉంటుంది, బలవంతులకి ఓపిక ఎక్కువ, సహనం ఎక్కువట. టాలరెన్స్ అంటారు ఇంగ్లీష్లో, అది ఎక్కువట. బలహీనులకే అసహనం ఎక్కువ ఉంటుందట. ఈ విషయం జనానికి అర్థమైనాడు అంటే ఇంత అసహనంతో ఎందుకు చెలరేగిపోతున్నారు అని జనం అర్థం చేసుకున్నాడు. మొదటికే మోసం వస్తుంది కదా. ఇలాంటి పరిస్థితులు మన దగ్గరే కాదు, ప్రపంచం అంతా అలా కన్నార్పకుండా చూసి అమెరికాలో కూడా ఉదాహరణలు కోకొల్లలుగా మనకు కనబడతాయి రీసెంట్ హిస్టరీలో. మీకు తెలుసా, అమెరికాలో ఒక హైవే మీద ఓవర్ స్పీడ్ గా ఒక పాష్ కారు దూసుకుపోతా ఉంది. ట్రాఫిక్ పోలీస్ చేసి ఆ కారుని ఆపాడు. ఆపితే లోపల కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదగా గ్రీట్ చేసి వాళ్ళని ఫైన్ కట్టండి ఓవర్ స్పీడ్ కి అన్నాడు. డ్రైవింగ్ సీట్ లో ఉన్నామే, నేను ఎవరో తెలుసా నీకు అని ఆ ట్రాఫిక్ పోలీస్ ని గద్దించింది. వెంటనే ఆ పోలీస్ చాలా పొలైట్ గా, నీ ఫ్యామిలీ హిస్టరీ తర్వాత తెలుసుకుంటా, ముందైతే ఫైన్ కట్టండి అన్నాడు. ఇష్యూ వైట్ హౌస్ వరకు వెళ్ళింది. ఫలానా రోడ్డు మీద ఫలానా పోలీస్ ఆపాడు నన్ను, వాడి సంగతి చూడండి అని చెప్పింది ఆమె. ఆ పోలీస్కి వైట్ హౌస్ నుంచి పిలుపు వచ్చింది. ప్రత్యేకంగా సన్మానం చేసి ఒక పథకాన్ని కూడా బహుకరించారు. ఎందుకో తెలుసా, అతను ఆపింది అధ్యక్షుడు కూతుర్ని, జూనియర్ జార్జ్ బుష్ కూతురు. అధ్యక్షుడు కూతురు అని తెలిసినా కూడా ఇంత నిజాయితీగా ధైర్యంగా డ్యూటీ చేశావు అని గౌరవించడమే కాదు, అమెరికా అంతా కొన్నేళ్ల పాటు ఆ ఘటన గురించి మాట్లాడుకుంది, ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే ఆ అధ్యక్షుడు వ్యవస్థను గౌరవించాడు. నా కూతురు ఆపుతావా అని ట్రాఫిక్ పోలీస్ మీద చర్య తీసుకుని ఉంటే కనుక ట్రాఫిక్ రూల్స్ అనేవి నిలబడగలుగుతాయి ఆ దేశంలో? ప్రపంచ దేశాల విషయంలో అమెరికా ఎలా వ్యవహరించినా గానీ విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ దర్ టెరిటరీ ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు, విలువలకి ఎంత ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పడానికి తిరుగులేని ఎగ్జాంపుల్ కదా. అంతెందుకు, ఒబామా అధ్యక్షుడిగా ఉండగా ఆయన ఒక బర్గర్ షాప్ లో కాస్త ముందెళ్ళబోయట బర్గర్ కలెక్ట్ చేసుకోవడానికి. వెంటనే అదే లైన్లో ఉన్న ఒక లేడీ, మిస్టర్ ప్రెసిడెంట్ ప్లీజ్ ఫాలో ద క్యూ అని చెప్పిందిట ఒబామాకి. వెంటనే ఆయన చదువుకొని సారీ లేడీ అని చెప్పి తన టర్న్ వరకు ఓపికగా వెయిట్ చేశాడు. ఆయన రష్లో ఉండబట్టి అలా కొంచెం ముందుకెళ్ళడానికి ట్రై చేశా, ఐఎమ్ రియల్లీ సారీ, రిగ్రెట్ అవుతున్నా దానికి అని ప్రత్యేకంగా ఆయన ఆ లేడీకి క్షమాపణ చెప్పడం మనకు కనపడుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక దుకాణంలో క్యూ విషయంలోనే ఇంత పర్టికులర్గా ఉన్నారంటే సిస్టమ్స్ విషయంలో ఇంకెంత పర్టికులర్గా ఉండుంటారు. ఈ మధ్యన కూడా ఒక ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. బర్గర్ కింగ్ అనే షాపులో పనిచేసే ఒక సేల్స్ బాయ్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ని అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వేం ప్రెసిడెంట్ అని అడిగాడు. సాయంత్రానికి ఆ సేల్స్ బాయ్ ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోతే అతనికి పెద్ద విషయం కాదు, బర్గర్ కింగ్ లో పోతే పిజ్జా కింగ్ లోనూ ఇంకో చోట వెతుక్కుంటాడు అతను కదా. కానీ కంపేర్ చేసి చూస్తే సేమ్ పార్టీ నుంచి వచ్చిన జూనియర్ బుష్ ఎలా ఉన్నారు సిస్టమ్స్ విషయంలో, డెమోక్రాటిక్ నేత ఒబామా ఎంత స్టేట్స్మెన్ లా వ్యవహరించారు, అదే ట్రంప్ అయితే ఎలాంటి కుక్క మూతి పిండి వేషాలు వేస్తున్నారు అనే విషయం తెలుస్తుంది కదా. చరిత్ర జడ్జి చేస్తుంది కదా, వదిలిపెడుతుందా? ఇదేమి బర్గర్ కింగ్ లో పనిచేసే బాయ్ కి సంబంధించిన విషయం కాదు. ప్రెసిడెంట్ లైన్ లో నుంచోవడం అంటే జస్ట్ ఒక 2 నిమిషాలకు సంబంధించిన మ్యాటర్ కానే కాదు. విలువలు, సిస్టమ్స్, ట్రెడిషన్స్, వాల్యూస్ కదా. ఇవన్నీ విదేశాల ఎగ్జాంపుల్స్ అనిపిస్తున్నాయి మీకు. స్వదేశం ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నది చెప్తా. రాజకీయ కక్ష సాధింపులో, వేధింపుల్లో మనకంటే సూపర్లేటివ్ గా కనిపించే రాష్ట్రం తమిళనాడు కదా. ఒక మహిళ చీర పట్టుకుని లాగిన దుశ్శాసన పర్వాన్ని సభ సాక్షిగా తమిళనాడు చూసింది. జయలలిత అనుభవం కదా. ఆ ఘటనకి ప్రతీకారాన్ని కూడా తమిళనాడు చూసింది. 70 ఏళ్ల వయసులో లుంగి జారిపోతుండగా అర్ధరాత్రి లాకపోయారు కరుణానిధిని. మనలో చాలా మంది టీవీలో చూసుంటాం కరుణానిధి పెట్టిన గావు కేకలు. అంత ప్రతీకార రాజకీయాలు నడిచిన తమిళనాడు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? చాలా మందికి అర్థమవుతుందో లేదో, గత 5 ఏళ్లలో స్టాలిన్ ఎవ్వరి మీద కక్ష సాధింపులకి దిగలా, పరుషంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదట. పైపెచ్చు ప్రత్యర్థి పార్టీ అన్నా డిఎంకేకి కనీసం సరైన నాయకత్వం కూడా లేక అల్లాడుతూ ఉన్నారే అని గ్రాంటెడ్ కి తీసుకుని ఆ పార్టీని పట్టి నలిపేయాలని అనుకోలా. చాలా మర్యాద మననతో స్టాలిన్ వ్యవహరించేసరికి ఇప్పుడు తమిళనాడు ఏముంటుందో తెలుసా? 6-7 దశాబ్దాల డిఎంకే చరిత్రలో తొలిసారిగా వరుసగా 2వసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది స్టాలిన్ డిఎంకే అని మాట్లాడుతూ ఉన్నారు. డిఎంకే ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు గెలవలా. బహుశా అన్నాదొరై నుంచి కరుణానిధి పగ్గాలు అందుకున్న పీరియడ్ లో ఎప్పుడైనా ఒకసారి గెలిస్తే గెలిచి ఉండాలి. ఇలాంటి క్లరికల్ ఇన్ఫర్మేషన్ పట్టుకునేందుకు మనలో చాలా మంది రెడీగా ఉంటారు కదా, వాళ్ళు తెలిస్తే కనుక కొంచెం కామెంట్ చేయండి. వరుసగా 2వసారి గెలిచే పరిస్థితి ఉంది అని ఎందుకంటున్నారు? స్టాలిన్ వ్యవహరించిన తీరు, ఎదుటి వాళ్ళకి ఇస్తున్న మన్నన, సిస్టమ్స్ ని ఆయన ఫాలో అప్ చేస్తున్న తీరు ప్రజలకు నచ్చింది. అందుకోసమే డిఎంకే ఈజ్ రిలవెంట్, స్టాలిన్ షుడ్ బి దేర్ ఇన్ పవర్ ఫర్ అనదర్ 5 years అని ఆలోచిస్తూ ఉన్నారు. అంతా సక్రమంగా జరిగితే వరుసగా 2వసారి డిఎంకే బహుశా చరిత్రలో తొలిసారి గెలవచ్చునేమో. అంటే అధికారంలో ఉన్నవాళ్ళు ఓపిక్గా, సవ్యంగా, రాజనీతిజ్ఞతతో, గుంభనంగా, మెచ్యూర్డ్గా వ్యవహరించగలిగితే వాళ్ళకే లాభం,
రాష్ట్రానికి భవిష్యత్తుకి ప్రయోజనకరం. అలా కాకుండా అధికారం ఉంది కదా, ఈ అధికారం శాశ్వతం అన్నట్టుగా తోచిందే తడవుగా ఆ అధికారాన్ని ప్రత్యర్థుల మీద ప్రయోగించాలి అని అనుకుంటే గనక ప్రస్తుతానికి చెల్లుబాటు అయిపోవచ్చు మనకి మీడియా మిగతా వ్యవస్థల సపోర్ట్ ఉండబట్టి. కానీ కాలం తిరగబడినాడు పరిణామాలు ఎదురొస్తే గనక వాళ్ళకి నష్టము. రెండోది, సిస్టమ్స్ కొలాప్స్ అవుతాయి. అల్టిమేట్ గా నష్టపోయేది రాష్ట్రం, భవిష్యత్తు, ప్రజలు. అందుకోసం ఇంతలా మాట్లాడడం నా హంబుల్ రిక్వెస్ట్. అందరికీ ఏ పార్టీ వాళ్ళైనా సరే, రాజకీయం అంటే రాగద్వేషాలతో చెలగాటం కాదు. ప్రజా ప్రయోజనాలు కాపాడటానికి, భవిష్యత్తుని నిర్మించడానికి మనకి జస్ట్ 5 ఏళ్ల పాటు ఇచ్చిన లైసెన్స్, అధికారం అని గుర్తించి విజ్ఞతతో ప్రవర్తించాలి అని ఏపీ కోరుకుంటా ఉంది. కీటాక్స్ కూడా ఆశిస్తూ ఉంది. మీరేమంటారు? మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సంస్కారవంతమైన భాష మాత్రమే వాడండి. కీటాక్స్ ఆలోచనలకు వేదిక.